భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో పార్కిలగండి అంకంపాలెం ఆశ్రమ పాఠశాల కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల రోజువారీ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచవలసిన అధికార ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ను పొడిగిస్తూ వేతనాలు పెంచకపోవడం హేయమైన చర్య అన్నారు. సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా న్యాయమైన సమస్యను పరిష్కారం చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు సమయానికి విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. ప్రకారంగానే మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం గర్ల్స్ హాస్టల్. అయితే మేము మా సమస్య ఏంటంటే మేము ఇప్పటికీ 30 సంవత్సరాల కానుండి ఇదే పని చేస్తున్నాం. డైలీ వేజ్ 6ంటికి వస్తాం సార్. 6 నుంచి సాయంత్రం 7 అవుతుంది, 8 అవుతుంది, ఒక టైంలో 9 కూడా అవుతుంది. అట్లా మేము కష్టపడుతున్నాం, కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వమంటున్నాం. అయితే గవర్నమెంట్ ఏమో మేము ఈ మధ్యలో 64 జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారంగా 11,000 ఇస్తామంటున్నారు. అయితే మాకు 11,000 కాదు, మాకు కలెక్టర్ జీవో ప్రకారంగా మాకు ఇవ్వండి, 26,000 చిల్లర వస్తాయి మాకు. అదే జీతం మాకు నెలకి ఇవ్వండి, టైం స్కేల్ ఇవ్వండి అంటున్నాం. అదే మాకు కావాల్సింది. దానికోసమే, ఆ సమస్య కోసమే మేము పోరాటం సార్. మాకు టైం స్కేల్ ఇవ్వండి, ఆ విషయంలోనే మేము ఒకసారి జిల్లా దంపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నామండి. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఉదయం 6ంటికి వస్తే సాయంత్రం 8 అవుతుంది మాకు ఇంటికి వెళ్ళేసరికి. మేము పిల్లలకి ఏది వచ్చినా మేమే చూడాలి. టీచర్ల అంటే అన్ని వంటల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వంటలు మేమే చేసుకోవాలి, మేమే పిల్లల్ని చూసుకోవాలి, హాస్పిటల్కి మేమే పిల్లల్ని తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క పని మేమే చెయ్యాలి. కానీ మేము జీతాల దగ్గరకు వస్తేనేమో మేము ఆఫీస్కి వెళ్ళి అడగండి, మీరు హైదరాబాద్ పోయండి అడగండి అంటున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితేనేమో మాకు కలెక్టర్ జీవో ప్రకారంగా మాకు జీతాలు కావాలంటే మీకు అవుట్ సోర్సింగ్ చేస్తామంటున్నారు. హైదరాబాద్ వెళ్తేనేమో మీకు అవుట్ సోర్సింగే ఉందమ్మా, మేము ఇది ఇవ్వమంటున్నారు. కానీ మాకు అట్లా ఇస్తే సార్ మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పటికి కనీసం నెల జీతాలు కూడా రావట్లేదు మాకు. 6 నెలలకు ఒకసారి వస్తున్నాయి. ఈ కొన్ని 3,000 మంది ఉన్నాం మేము ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వర్కర్స్. మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము ఈ జీతం ఇస్తే మేము ఇంకా ఇబ్బందులు అయిపోతాం. సగం జీతం వస్తుంది మాకు. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే జీతం ప్రకారంగా మాకు జీతాలు కావాలి. దానికోసమే పోరాటం చేస్తున్నాం. మాకు ఆ జీతాలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం సార్. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ MS FACS USG 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.